హాయ్ గైస్, ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ దేని గురించో క్విక్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీకు ఒక ఫామ్ ఓపెన్ అయింది. ఆ ఫామ్ని నేను ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను విత్ సమ్ డీటెయిల్స్. మెయిల్ ఐడి ఇచ్చేస్తున్నాను. ఆ క్యూఆర్ కోడ్ ఈ ఫామ్ దేని గురించి అంటే, ఒక మ్యూజిక్ స్కూల్ వాళ్ళు మాన్యువల్గా స్లాట్ని చెక్ చేసే బదులు అది మొత్తం ఏఐతో రీప్లేస్ చేయమన్నారు. సో ఈ వర్క్లో దాని గురించి అండ్ డేట్ టైమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలో ఆ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను, సబ్మిట్ కొట్టాను. ఓకే, మీకు ఒక అవుట్పుట్ వచ్చింది. సో ఇది ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ గురించి వస్తే, ఒక మ్యూజిక్స్ వాళ్ళు మాన్యువల్గా ఒక ప్రాసెస్ని చేస్తారు. ఏంటి అంటే, ఎవరైనా అడ్మిషన్కి వస్తే వాళ్ళకి కంఫర్టబుల్ టైము, ఇన్స్ట్రుమెంట్ అన్నీ తెలుసుకొని దాని వాళ్ళ షీట్స్లోకి వెళ్ళి ఆ స్లాట్ ఉందా, ఆక్యుపైడా, ఎవరైనా తీసుకున్నారో చెక్ చేయాలి. ఒకవేళ అది ఆక్యుపైడ్ లేకపోతే లేదు అని చెప్తారు. ఒకవేళ ఉంది అంటే వేరే స్లాట్ చూసి మళ్ళీ వాళ్ళకి ఫామ్లో రాసి ఇవ్వడము, ఇదంతా వీళ్ళు మాన్యువల్గా చేసే పని. సో వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యి వాళ్ళు మనకి ఏం చెప్పారంటే, మాకు ఇదంతా టైం వేస్ట్ అవుతుంది క్లాసెస్ మధ్యలో, సో ఇదంతా కంప్లీట్గా ఏఐతోని ఏదైనా ఆటోమేట్ చేసేయండి సో అని చెప్పారు. బేసిక్గా మనం చేసింది ఏంటంటే, ఒక క్యూఆర్ కోడ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లో పెడతాము, వాళ్ళ స్కూల్లో పెడతాము. ఇన్స్టిట్యూట్లో పెడితే ఎవరైనా వాకిన్ వస్తే ప్లీజ్ స్కాన్ దిస్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. ఇది స్కాన్ చేస్తే మనకి మీరు చూసినట్టు వర్క్ ఫ్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ ఇవ్వగానే మీకు ఆ స్లాట్ ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ అది ఉందంటే మీకు కన్వీనియంట్గా ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా మాట్లాడడానికి యూజ్ అవుతుంది. సో దీంట్లో టైం డ్యూరేషన్లో మనకి వాళ్ళు టైం సేవ్ అవుతుంది. ప్లస్ మ్యూజిక్ స్కూల్ వాళ్ళ క్లాసెస్ వాళ్ళు చెప్పుకుంటారు. అండ్ అడ్మిషన్కి వచ్చిన వాళ్ళ థింగ్స్ వాళ్ళు చూసుకొని వాళ్ళకి కన్వీనియంట్ అయితే ఫర్దర్గా మూవ్ అవుతారు. సో ఈ వర్క్ ఫ్లో మొత్తం దాని గురించే. సో స్టెప్ బై స్టెప్ ఏమేమి చేసామో దీనిలో చూడండి. ఇంతకుముందు మనం రన్ చేసిన ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ని రన్ చేస్తే మనకు వస్తున్న అవుట్పుట్ని బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుందో ఈ వర్క్ ఫ్లో త్రూలో చూస్తాము. బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే, మీరు స్కాన్ చేయగానే మీకు ఒక ఫామ్ ఒకటి ఓపెన్ అవుతుంది కదా, ఆ ఫామ్ అనేటిది దీని నుంచి ఇస్తుంది. సో ఈ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఏముంటాయంటే లైక్ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఓకే, మెయిల్ ఐడి అండ్ డేట్ అండ్ టైమ్. సో ఈ ఫీల్డ్ ఇంకొకటి ఇన్స్ట్రుమెంట్. సో మెయిల్ ఐడి కూడా ఉంటుంది అండ్ వీక్ డే కూడా ఉంటుంది. సో మీకు ఫామ్ వచ్చేసి బేసిక్గా ఫామ్ రూపంలో ఉంటుంది. పైన మీ స్కూల్ నేమ్ వచ్చేసి కింద నేమ్, మెయిల్ ఐడి అలా వస్తుంది. సో బేసిక్గా డీటెయిల్స్ ఇవ్వగానే ఇది దీంట్లో నుంచి ఇక్కడ గూగుల్ షీట్స్కి సేవ్ అయిపోతుంది. సో ఇది ఎందుకు సేవ్ అవుతుందంటే, ఇది డైరెక్ట్గా మనకి డేటాగా సేవ్ అవుతుంది. వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ అన్ని మనకి వాళ్ళు జాయిన్ అయినా కాకపోయినా మనకి డేటాబేస్కి యూజ్ అవుతుంది. సో ఆ డేటాగా స్టోర్ అవుతుంది. సో ఇంకొకటి అదే ఫామ్ ఏఐ ఏజెంట్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఏఐ ఏజెంట్లో మనం ప్రాంప్ట్ ఇచ్చాము. ఏం ప్రాంప్ట్ ఇచ్చాము అంటే, సో ఇది నా స్కూల్ స్టేటస్, నేను ఈ ఇన్స్ట్రుమెంట్స్ టీచ్ చేస్తాను, నేను ఓపెనింగ్ టైమింగ్స్ ఇవి. సో ఎవ్రీ స్లాట్కి నేను ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు, 3 గిటార్స్ని, 2 డ్రమ్స్ని, 1 కీబోర్డ్ని, 4 కీబోర్డ్స్ని, అలా కైండ్ ఆఫ్ అన్ని ఇస్తాము. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్కూల్ ఈ ఏఐకి చెప్తాం. ఓకే, ఈ ఏఐకి చెప్పిన తర్వాత ఏఐ ఏం చేస్తుంది అంటే, మనం ఇక్కడ జెమినీ కీ ఇచ్చాము ఏపీఐ. సో ఏపీఐతో ఇది వర్క్ అవుతుంది, జెమినీతో వర్క్ అవుతుంది ఈ ఏజెంట్. సో ఇది ఫ్రీ వర్షన్ అనమాట. మనకి డైరెక్ట్ ఇప్పుడు మీ జెమినీలో ఏపీఐ క్రియేట్ చేసుకుని ఆ ఏపీఐని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయడమే. సో అక్కడికి వెళ్ళి ఈ ఏజెంట్తో మనం ఇచ్చిన ప్రాంప్ట్ని వీడు జెమినీ నేర్చుకొని దాని ప్రకారం వర్క్ చేస్తుంది. ఇది ఏంటి అంటే, ఇప్పుడు మీ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ అంతా గూగుల్ షీట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మండే రోజు కీబోర్డ్ 4 మెంబర్స్ని అలో చేయొచ్చు, 4 to 5 స్లాట్. సో ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, అది ఆల్రెడీ అలొకేట్ అయిపోయినట్టు. ఒకవేళ లేదు అంటే అవైలబుల్ వస్తుంది. సో యూ కెన్ చూస్ 4 to 5 స్లాట్, ఇమీడియట్లీ బుక్ అన్నట్టు ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఉన్నారనుకోండి, ఆ స్లాట్ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు, సో ఇది అవైలబుల్గా లేదు, ఇంకొక స్లాట్ చూస్ చేసుకోండి అని చెప్పి రిమైనింగ్ స్లాట్స్ అన్ని దీంట్లో నుంచి చదివి రిమైనింగ్ స్లాట్స్ అంతా ఇస్తుంది. ఇది అవుట్పుట్గా ఇక్కడ వరకు జనరేట్ అవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ రన్ చేస్తాను. బేసిక్గా ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది కదా, ఫామ్ ఓపెన్ కాగానే విల్ గివ్ యువర్ నేమ్ సంథింగ్ లైక్
సో నేను మెయిల్ ఐడి ఇచ్చేసాను 4-5 ఇన్స్ట్రుమెంట్ సమ్ కీబోర్డ్ పెట్టేస్తున్నాను. సో వీక్ ఈజ్ అన్ ఆప్షనల్, ఇది ఏం కాదు. సబ్మిట్ కొడుతున్నాను. సబ్మిట్ కొడితే ఏమవుతుంది అంటే ఈ డీటెయిల్స్ అంతా కాస్త మీరు ఇక్కడ చూస్తే వర్క్ ఫ్లో రన్ అవుతుంది. ఓకే, ఈ వర్క్ ఫ్లో రన్ అయ్యి అన్ని షీట్స్లోకి వెళ్ళి అది రీడ్ అవుతుంది. రీడ్ అయ్యి ఈ ఏజెంట్కి వెళ్తుంది. మళ్ళీ ఈ ఏజెంట్లో ఏమి ఇచ్చారో నేను చెప్తాను. ఫస్ట్ విల్ సీ ది అవుట్పుట్. పర్ఫెక్ట్. ఓకే, సో మీకు అవుట్పుట్ కాస్త ఇలా వస్తుంది. కీబోర్డ్ స్లాట్ అవైలబుల్, ఓవర్వ్యూ, టైమ్ స్లాట్స్, డే అని చెప్పి స్టేటస్ వస్తుంది. సో 4-5 ఇదంతా స్లాట్ అవైలబుల్ అనమాట. బేసిక్గా అవైలబుల్ స్లాట్ ఉంది, బుక్ చేసుకోమని. అండ్ ఇంకా అవైలబుల్ కూడా ట్యూస్డే 2 అవైలబుల్ ఉన్నాయి, వెనస్డే అవైలబుల్గా ఉన్నాయి, సాటర్డే 1 అవైలబుల్గా ఉంది, మండే రోజు ఫుల్ అయిపోయింది, సంథింగ్ ఈ డేస్ చూపిస్తుంది. అది డిఫరెంట్ స్లాట్స్. 5-6 ఖాళీ లేదని అర్థం. ఓకే, సో ఇది అవుట్పుట్ వస్తుంది. ఈ స్ట్రక్చర్గా వస్తుంది. సో అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. సో దిస్ ఇస్ హౌ యూ విల్ గెట్ కంప్లీట్ అవుట్పుట్ అనమాట. సో అవైలబుల్ అవైలబుల్ అవైలబుల్. సో దిస్ ఇస్ హౌ యువర్ అవుట్పుట్ కాస్ట్ ప్రింట్ అవుతుంది. అవైలబుల్ లేనిది అవైలబుల్ లేదని వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ది వర్క్ ఫ్లో. సో ప్రతి దాంట్లో ఏమవుతుందంటే ఇక్కడ పార్ట్ వరకు ఇదంతా అవుట్పుట్. ఓకే, మన షీట్స్లోకి వెళ్ళి దాంట్లో నుంచి తీసుకొచ్చిన అవుట్పుట్ ఇది. దాన్ని కాస్త ఏఐ ఏజెంట్కి ఇచ్చి దాన్ని ప్రాపర్ స్ట్రక్చర్గా చేయమంటున్నాం. బేసిక్గా ఈ ఫార్మాట్ స్ట్రక్చర్లో చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ మోర్ ఏజెంట్. ఓకే, ఇక్కడనేమో ఒక ఏజెంట్ డేటాలోకి వెళ్ళి ఉన్న డేటాలో నుంచి రీడ్ చేసుకొని లేదా ఉందా అవుట్పుట్గా ఇవ్వాలి. సో వచ్చిన దాన్ని ఈ అవుట్పుట్ని తీసుకొని స్ట్రక్చర్డ్గా చేయడానికి ఇంకొక ఏజెంట్ని యూజ్ చేస్తున్నాం, ప్రాపర్ స్ట్రక్చర్గా టేబుల్ ఫార్మాట్గా ఇవ్వడానికి. అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ ఏపీఐకి యూజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే సేమ్ ఇది కూడా జెమినీతోనే వర్క్ అవుతుంది స్ట్రక్చర్ చేయడానికి. జెమినీ ఇక్కడ మీకు అవుట్పుట్ మెయిల్ చూపించాను కదా, ఇది మెయిల్కి వెళ్తుంది. ఇంకొకటి ఎండింగ్ ఫామ్. మీరు ఫోన్లో మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు బేసిక్గా. ఇది ఎలా వర్క్ అవుతుందంటే క్యూఆర్ కోడ్తో స్కాన్ అవుతుంది. ఓకే, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక ఇమ్మీడియట్గా మీకు అవుట్పుట్ ఈ ఫార్మాట్లో వస్తుంది మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వగానే. సో ఈ కంప్లీట్ వర్క్ ఫ్లోని ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాము. సో కమ్ టు ద స్కిల్ కోడర్, జాయిన్ అస్ ఇన్ ద స్కిల్ కోడర్ కమ్యూనిటీ. సమ్ మోర్ ఏఐ ప్రాజెక్ట్స్, ఇంకా చాలా ఏఐ ప్రాజెక్ట్స్ చేద్దామనే ప్లాన్ ఉంది. సో యూ కెన్ జాయిన్. వీఆర్ నాట్ చార్జింగ్ ఎనీథింగ్, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, సో మా కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మోర్ అప్డేట్స్ కోసం తెలుసుకోండి. సో సీ యూ